మాట్లాడేది చూసేది ఏదైతే పిటిషన్స్ ఏవైతే వస్తాయో ఆ పిటిషన్స్ మీద మా సమగ్ర విచారం చేసి మేము అక్కడక్కడనే మా స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవి పరిశీలిస్తాము. అదేవిధంగా మీకు కూడా మేము న్యాయపరంగా మేము చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా సక్సెషన్ అన్నా కానీ అంటే విరాసత్తు మ్యుటేషన్ అవి కూడా చూస్తాము. కరెక్షన్ ఆఫ్ రికార్డ్ ఏదైతే పేరు తప్పున్న పాస్బుక్లో లేకపోతే ఏదైనా వేరే ఇతర సమస్యలు పాస్బుక్లో ఏవైతే ఉంటాయో అవి ఒకటి, దాని తర్వాత మన భూమిలో ఏదైతే వ్యత్యాసం ఏదైతే ఉందో తక్కువ ఎక్కువ ఏదైతే ఉన్న సర్వేకి సంబంధించింది ఏదైనా కూడా అది కూడా మేము పరిష్కరిస్తాము. సో లాంగ్ పెండింగ్ కేసెస్ ఏదైనా కూడా చూసి పరిశీలించి నోటీసెస్ ఇచ్చి దాన్ని కూడా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారు అదేవిధంగా సారు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, కొంచెం జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జలాల్పూర్ గ్రామం తిరుమలగిరి మండల్ భూభారతి సంబంధించి రెవెన్యూ సదస్సు మనం ఈరోజు మండల్ వారీగా ఒక ప్రణాళిక పెట్టి ఒక్కొక్క గ్రామంలో పోయి దరఖాస్తు సేకరణ అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. నాతో పాటు ఈ గ్రామానికి ఈ రెవెన్యూ సదస్సుకి వచ్చిన ఆర్డీఓ గారు వేణు మాధవ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చామంతి గారికి, మండల్ రెవెన్యూ అధికారి కమ్ తహసీల్దార్ హరిప్రసాద్ గారికి, డిపిఓ గారు, ఎంపీఓ గారు, ఏఎస్ఐ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వివిధ మండల స్థాయి అధికారులు, రెవెన్యూ యంత్రంగా, ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి వచ్చిన ఊరు పెద్దవాళ్ళు, అదేవిధంగా సమస్యలు పరిష్కారం కావడానికి ఇక్కడ వచ్చిన రైతులు కావచ్చు, ఈ గ్రామ ప్రజలు కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలండి. చాలా సంతోషం. ఈరోజు ఈ గ్రామం దగ్గర మా రెవెన్యూ యంత్రంగా వచ్చి మీ భూ సమస్యలకు సంబంధించి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రజలకి, రైతులకి ప్రత్యేకంగా భూమి సంబంధించిన ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి, ఆ పరిష్కారం స్థిరమైన ఉండాలి. దానికోసం భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పరంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముందు మొదటి దశగా పైలట్ విలేజెస్ కింద, పైలట్ మండల్స్ కింద 4 మండలాలు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ జిల్లాలో ఒక్కొక్క మండలం తీసుకొని ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడ దరఖాస్తు సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మండల్ వారీగా ప్రతి గ్రామంలో 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, జూన్ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనకి ప్రతి గ్రామానికి రెవెన్యూ యంత్రంగా పోయి, గ్రామానికి అంటే రెవెన్యూ విలేజ్ వారీగా వారు వెళ్ళి, ఈరోజు ఎట్లాగే మనం ఈ గ్రామానికి వచ్చిన అట్లా ప్రతి విలేజ్ లో పోయి వారు రెవెన్యూ సంబంధించిన అంశాల మీద దరఖాస్తు సేకరణ చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి భూభారతి చట్టం ద్వారా వచ్చిన విసలుబాటు, అధికారుల వికేంద్రీకరణ కావచ్చు, ప్రత్యేకంగా రెవెన్యూ యంత్రంగా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయడానికి ఈ ప్రక్రియ మొదలు పెట్టి ఉన్నాం. మీకు అందరికీ కోరేది ఏంటంటే, మీ సమస్యలు మీరు ఇక్కడ ఇప్పుడు దాకా 13 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటే మీ సమస్యలకు సంబంధించి వివరాలతో సహా మా హెల్ప్ డెస్క్ లో వారు ఈ విధంగా అన్ని ఒక ప్రొఫార్మాలో డేటా ఎంట్రీ చేసి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే వారు అది అటాచ్ చేసి మనకి పెడతా ఉన్నారు. సో ఇది అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా మనకి ఇస్తున్నాము. ఈ వచ్చిన అప్లికేషన్ కూడా మళ్ళీ దానికి పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా రెవెన్యూ యంత్రంగా వారు సిబ్బందులన్నీ కోఆర్డినేటెడ్గా ముందు పోతా ఉన్నారు. వారు గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే గ్రామ స్థాయిలో కూడా మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. కొన్ని తగాదాలు ఉంటాయి, బౌండరీ డిస్ప్యూట్ ఉండొచ్చు, ఇద్దరు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉండొచ్చు, ఒకరు న్యాయంగా ఉంటారు, ఒకరు అన్యాయంగా ఉంటారు, ఇద్దరు న్యాయంగా ఉంటారు వాళ్ళ పరంగా, అట్లా కూడా ఉంటది. కానీ పరిష్కారం కావాలి. వాటికి సంబంధించి కొన్ని సర్వే సంబంధించిన అంశాలు ఉంటే అవి కూడా ఫర్దర్ గా చూడడం జరుగుతూ ఉన్నది. సో గ్రామంలో రెవెన్యూ సమస్యలు లేకుండా ఉండడానికి సహకారం చేసి రెవెన్యూ యంత్రాంగ తరపున వారు వచ్చినప్పుడు వారికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ, దయచేసి మిగతా గ్రామాలు కూడా మీరు అడ్వాన్స్ గా షెడ్యూల్ తెలియజేయాలని మీకు కోరుతా ఉన్నాం. సో దట్ ఆ గ్రామాలు వెళ్ళినప్పుడు రైతులు కొంత టైం చూసి మనకి అన్ని దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఉంటారని నేను ఆశిస్తున్నా. ఈ
రెవెన్యూ సదస్సులు ప్రతి విలేజ్ వారీగా మనం నిర్వహించిన జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేసిన ఈ రెవెన్యూ సదస్సులకి మా అంతు కూడా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి, దాని తర్వాత కొన్ని సమస్యలు తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం అవుతాయి, కొన్ని ఆర్డీఓ స్థాయిలో వస్తాయి. ఆ స్థాయిలో సరిపోకపోతే మళ్ళీ మా దాకా వస్తాయి. మా దాకా చాలా తక్కువ ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే వస్తాయి. ఈ భూభారతి చట్టం ద్వారా దాదాపు అన్ని అధికారాలు ఆర్డీఓ గారు అదేవిధంగా తహసీల్దార్ గారి స్థాయిలో మనం వాళ్ళకి అధికారుల వికేంద్రీకరణ కింద వారికి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేసి అది త్వరలో పరిష్కారం కావాలని మీరు ఆశిస్తారు. మా అధికార యంత్రాంగం దానికి పరిష్కారం చేయడానికి ముందు వచ్చి ఇక్కడ రావడం జరిగింది. అందరు కలిసి ఈ కోఆర్డినేషన్లో ఈ పరిష్కారాలు చేయాలని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.